1:4 1:4 ఆయనలో జీవముండెను. ఏది వెలుగు? ట్యూబ్లైట్ వెలుగు. ఈ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన? అక్కడ ఇంత పులిపిండి అన్నాడుగా, పిండి గురించి మాట్లాడుతున్నాడా? పోలిక, సూచనలు. మన జీవితాల్లో పస్కా పశువు ఎలా వధించబడ్డది అని అంటే యెషయా గ్రంథం 53 చెప్తాడు ఆయన. యెషయా గ్రంథం 53 ఎలా ఉన్నాడు తెలుసండి? గొర్రె పిల్ల ఎలా ఉంటుందో ఆయన నోరు తెరవలేదు. తెలిసాడు పిల్లల దగ్గర వాళ్ళందరూ కేకలేస్తున్నారు. అందరూ యూదులందరూ కేకలేస్తున్నారు. ఏమని కేకలేస్తున్నారు? సిలువే కేకలేస్తున్నారు లేదా? పిల్లలు ఏమన్నాడు? ఏనేంత నాకే దోషమో కనబడలేదు. భార్య చెప్పింది ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి. పిలాతు ఒక రోమీయుడు, ఆయన భార్య ఒక రోమీరాలు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి యూదులు కాదు వాడు. అయినప్పటికీ కూడా యేసు యొక్క స్థితి ఏమిటో వారు చూసి కనుగొని ఏమిందో నాకే దోషమో కనబడలేదని చెప్తే సిలువే అని అంటే అప్పటికి పిలాతు ఇంకొకటి లాస్ట్ ఆలోచించాడు. ఏమి తెలుసండి? పస్కా పండుగలో ఒక ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ కాబట్టి ఇప్పుడు యేసుని నేను విడుదల చేస్తున్నాను చెప్పడలేదు. ఆ మాట కూడా యూదులేమన్నారు. ఏమన్నా తెలుసా? బరబ్బను విడుదల చేయి, యేసును సిలువ వేయి. ఏ పాపము లేని వాడు, ఏ నేరం చేయని వాడు ఎవరి కొరకు బలయ్యాడనంటే ఇక్కడ చెప్తున్నాడు కొన్ని పత్రికలో 7వ వచనంలో మనం చదువుకున్నాం. పారవేయుడి ఆ తర్వాత ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు ఎవరి కొరకు వదిలింపబడింది. చాలా మంది అని అంటున్నారు మనకు ఆయన అన్నాడు. ఏమన్నాడంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము చనిపోయిన యేసు నేను నిన్నగాక మొన్న పుడితే, ఇప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం నేను పుడితే నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు నేను పుట్టక ముందు. ఇదే కదా నేను చెప్తున్నాను. మన పుట్టక ముందు గాంధీ భారతదేశం స్వతంత్రం కోసం పోరాటం చేశాడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నా లేదా? మన స్వతంత్రం అనుభవించినప్పుడు నా కోసం ఆయన స్వతంత్రం కోసం ఆయన పోరాటం లేదా? నేను ఈ స్వతంత్రం అనుభవిస్తున్నానంటే నా కోసము గాంధీ పోరాడాడు. అలాగే నేను నా పాపముల కొరకు ప్రాణం పెట్టానంటే నాకు ప్రాయశ్చిత్తం కలిగేసి నా ప్రభుత్వం లాస్ట్కి మాట్లాడితే బైబిల్ లాస్ట్కే మాట్లాడుతుంది, డబ్బులు మాట్లాడుతుంది. కనుక మనకి తెలుస్తుండాలి ప్రతి విషయం. అందుకని ఏమంటే పులిపిట్టి లేని వారు కనుక పాతదైన ఏ పులిపిండి ఏంటంటే ఇది పాతదైన ఆ పులిపిండి. ఏ పులిపిండి అది? ఈ పులిపిండి పాతది. ఎక్కడుంది ఈ పాత పులిపిండి? ఎక్కడుంది? మాట్లాడు. ఎక్కడుందో అంటే ఎక్కడో లేదు. క్రీస్తులోకి రాకముందు మనమందరం ఈ స్థితిలో ఉన్నాం. క్రీస్తులోకి రాకముందు మనమందరము ఈ పులిపిడి కలిగినటువంటి వారమే. క్రొత్త ముద్ద అవ్వడానికి రమ్మంటాడు. ఏ ముద్ద అవ్వాలి? క్రొత్త ముద్ద అవ్వాలి. నువ్వు ఎక్కడికి రావాలి క్రొత్త ముద్ద అవ్వాలంటే? ఆల్రెడీ క్రీస్తులోకి వచ్చాం కదా, క్రీస్తులోనే ఉన్నాం కదా. మళ్ళీ ఇంక క్రొత్తగా అవడం ఏంటంటే డే బై డే నువ్వేం చేయబడాలి? నువ్వు ఏం చేసుకోవాలి? క్రొత్తగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. డే బై డే నీ పాత అలవాట్లు ఏం చేయాలి? తగ్గించుకుంటూ లెస్ చేసుకుంటూ రావాలి. ఇటువైపు ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్పు రావాలి.
పిల్లాడు ఇప్పుడు రవి కూతురు శాఖర్ పుట్టుకున్నాడు, 6 నెలలప్పుడు అన్నం పెట్టారు. 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా గోరుముద్దలు తినిపిస్తారా? ఒకళ్ళు తినిపిస్తే ఏంటి వస్తుంది? అభివృద్ధి లేదని అర్థం, ఎదుగుదల లేదని అర్థం. మరి ఇప్పుడు మనం కూడా మన ఏ స్థితిలో ఉన్నామో గుర్తు చేసుకోవాలి. క్రీస్తు మన కొరకు పస్కా పశువుగా వధించబడ్డారు. ఆయన వధించబడింది ఎవరి కొరకు? కింద చెప్తున్నాడు ఏమని? క్రీస్తు అను పస్కా పశువు అయినా ఉందా? ఏ పస్కా పశువు? ఎవరు పస్కా పశువు? ఇది ఇంపార్టెంట్. ఎవరి కొరకైనా, ఎవరి పశువు అయినా మన బలి పశువు. ఆనాడు యూదులు పావురాలు, గువ్వలు, కోడెలు, మేకలు, గొర్రెలు తీసుకెళ్ళేవారు. ఈరోజు నువ్వు గొర్రెను దేవుడు అడగట్లేదు, నీ మేకను అడగట్లేదు, నీ గువ్వను అడగట్లేదు, నీ కోడి దూడను అడగట్లేదు. ఏమడుగుతున్నాడు ఆయన? ఏమీ అడగట్లేదు. ఒకటి మాత్రం అడుగుతున్నారు ఆయన. అదేంటనంటే ఈ హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నారు. ఎందుకు అనంటే హృదయములో పడింది అది మంచిదైనా చెడ్డదైనా పోదు బయటికి. ఒక్కసారి హృదయములో పడిందా అది బయటికి పోదు. అది చెడ్డదైనా పోదు, మంచిదైనా తొందరగా పోదు. చాలా టైం తీసుకుంటుంది, లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. అది ఏదైనా కావచ్చు. అందుకని ఏమన్నాడంటే దానిని శుద్ధి చేసేవాడు భూమి మీద ఎవరు లేదు. ఆ హృదయంలో పడిన దానిని మనుషులైతే ఎవరి వలన కాదు, ఏ మెడిసిన్ ఇచ్చినా దాకదు, ఎవరు బాగు చేసినా బాగుపడదు. కానీ దానిని క్లీన్ అండ్ గ్రీన్ గా చేసేటువంటి వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన తెలుసా? క్రీస్తు. గారిడి వాడు వచ్చాడు పేతురు యోహాను దగ్గరికి. పేతురు గద్దించాడు. గద్దించినప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అంత లెక్కలేదని వెళ్ళిపోయాడు. నువ్వు కపటముతోనూ నువ్వు చాలా దుర్మార్గునిలో ఉన్నట్టు కనబడుతుందని చెప్పేసి పేతురు గద్దించాడు. అది పులిసింది. దుర్మార్గత లోపల ఉంటుంది, కపటము లోపల ఉంటుంది, అసూయ లోపల ఉంటుంది. అదేం చేస్తుందంటే నీ హోలీ లైఫ్ అంటే నీ లైఫ్ అది నీ పక్కన ఉంటే, అది నీతో ఉంటే ఇవాళ కాదు రేపైనా అది దేవునికి నిన్ను దూరం చేస్తుంది. కనుక ఈయన మన పస్కా పశువు, మన కొరకు వధించబడ్డారు. మరి మన కొరకు వధించబడితే మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో ఉన్నారండి, ఏదో విపరీతమైనటువంటి భయంకరమైన జబ్బు వచ్చింది, ముట్టుకుంటే కూడా ఇతరులకు వచ్చేటువంటి జబ్బు వచ్చింది. దూరం పెడతారా, దగ్గర పెడతారా? నేను ఎందుకని దూరం పెడతారు చెప్పడం? పోతే ఒక్కడి దూరం పోతుంది అదే కదా. ఇంటిలో బాగా కట్టిస్తే నష్టమే కదా. ఒక్కడు చేసింది ప్రపంచం మొత్తం అంటించాడు. వచ్చింది రాదు. ఆ ప్రపంచం మొత్తాన్ని కడగాలంటే ఎన్ని కోడలు కావాలి, ఎన్ని దోడ్లు. అందుకనే అందరి పాపములు కడుగుటకు సరిపడిన రక్తము, సామర్థ్యమైన రక్తము, యోగ్యమైన రక్తము, అనంతమైనటువంటి రక్తము ఒకే ఒకటి. అది ఏంటంటే పేతురు బదులు చెప్పాడు కదా. 22 వచ్చినమా 1:22 వచ్చి చదువుకున్నాం సార్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19 వచ్చిన చదువుతుంది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందని మీరు ఎరుగుదురు కదా. అమ్మా, మనం ఎరిగామది. మనం ఎలాగ రిలీజ్ చేయబడ్డాం? ఎక్కడి నుంచి రిలీజ్ చేయబడ్డామనంటే, ఎక్కడి నుంచి అంటే పాపం. ఇది
ఏం చేయబడ్డాము అంటే గలాతీ పత్రికలో చెప్పాడు, 5:1 వచనం చెప్పాడు. ఇంకా మనం చదువుతున్నాం, స్వతంత్రులు మనం చేశాడు. ఎక్కడి నుంచి అంటే పాపము నుండి మళ్ళీ ఏం చేశాడు? ఆయన స్వతంత్రంగా చేశాడు. స్వతంత్రం వచ్చింది. ఇశ్రాయేలు గురించి మీకు కూడా విషయం చెప్తాను. ఇశ్రాయేలీయులు ఇక్కడ చెప్తా ఉన్నా, వాళ్ళు కానానికి వస్తున్నారు. ఈ కానానికి ప్రయాణం బయలుదేరారు. మధ్యలోకి వచ్చాక ఏమన్నా తెలుసా? మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా? స్వప్న ఏమన్నారు? అసలు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? బీరకాయలు, కాకరకాయలు, కీరదోసకాయలు, అక్కడ తిన్న దుంపలు, ఆకుకూరలు అన్ని ఎక్కడ వచ్చినాయి? ఎక్కడికి వచ్చా గుర్తొచ్చినాయి? ఎప్పుడు గుర్తొచ్చినాయి? దేవదూతలు తినే ఆహారం చూశారు. ఆ మన్నా ఇచ్చేటప్పటికి వీళ్ళ నోరు ఏమైపోయింది? అందుకని అప్పుడు కారం ఉప్పు తగలారు అంతే కదా. అలాగ చెప్పబడేసరికి ఇదేంటి, ఇదేం ఆహారం? మేము అక్కడ ఉండగా మాకేమొచ్చినాయి? దుంపలు వచ్చినాయి, కాకరకాయలు వచ్చినాయి, కీరదోసకాయలు వచ్చినాయి, ఆకుకూరలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నాయి? మీకు అర్థం ఎలా చెప్తాను. ఐస్ క్రీమ్ బండి రోడ్డు మీద పిల్లవాడి ఇంట్లో తల్లికి పొంది ఆడికి గంట కొట్టుకుండా పోతే బాగుంది అనుకుంది. గంట కొట్టకుండా రోడ్డు దాటిపోతే బాగుంది అనుకుంది. ఖచ్చితంగా కాడికి వచ్చి కొట్టాడు. పిల్లాడి చెవులు పడింది. ఏం చేయాలి? కనాలి వద్దా? ఇశ్రాయేలు పరిస్థితి అలా వచ్చింది. వారికి ఈ ఆహారం ఇచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఆహారాలు గుర్తొచ్చింది. అంటే వీళ్ళు వచ్చేటప్పుడు క్యారీ చేసుకుంటూ వచ్చారు. ఏంటని? అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ మనసులో పెట్టుకొని ఇక్కడ వెళితేనప్పుడు వాటిని తెచ్చేసారు. మనం కూడా అప్పుడప్పుడు అలాగే జరుగుతుంటాం. మన జీవితంలో ఎప్పుడు అలాంటి జరిగింది అనుకోండి. అయ్యగారు మంచిగా ఉన్నంత వరకు ఓకే, వెళ్ళడం. ఏదైనా చిన్న మైనస్ జరిగింది అనుకోండి, అక్కడ నుంచి తీగ పట్టుకొని మొత్తం లాగి, ఇదిగో ఈ విషయంలో అప్పుడు మనం ఏది చెప్పినా కూడా అది నెగిటివ్ వెళ్ళిపోతుంది. పాజిటివ్ తీసుకోవడం అవసరం. మోషేని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు మోషే చెప్పినట్టు విన్నారు. వన్స్ బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క ఈ 40 సంవత్సరాల జర్నీలో, ఈ 40 ఏళ్ల యొక్క ఈ ప్రయాణంలో అడుగడుగున మోషే మాట ఎదిరిస్తున్నాడు. ఎందుకు అంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చిన మోషే పాతోడైపోయాడు. మోషే మాటలో పాతి అయిపోయింది. మోషే మాటలో ఎక్కసం అయిపోయింది. మోషే మాటలేగా వాళ్ళ చెవులకి ఎక్కట్లేదు. అందుకని ఆ పాత రోజులు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ పాత రోజులు గుర్తు చేసుకొని ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నారు. జాగ్రత్తగానండి. అక్కడుండే కదా ఏడ్చింది, అక్కడుండే కదా వాళ్ళు బాధపడింది. 2వ అధ్యాయము నిర్మాకాండము 3, 4, 5 అధ్యాయాలు చదివితే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే, వాళ్ళు పడిన పాటలు అన్నింటిగా ఏడ్చారు. ఆ రోదన దేవుని దగ్గరికి చేరిందని వినబడింది. అటువంటి బాధల్లో నుంచి నేను వెళ్ళనని మార్పు చేసిన మొండివాడిని మోసని కూడా పంపించండి. అలా వెళ్ళిన మోసే మాట ఇశ్రాయేలు విన్నారా అని అంటే లేదని చెప్పవచ్చు. కాలంలో కాలు పెట్టిన వాళ్ళు ఎంతమంది అంటే ఎంతమంది అమ్మా? ఎంతమంది? ఇద్దరేనా? మొత్తం బయలుదేరిన ఎంతమంది? 6,03,550. అంతేనా? కరెక్టేనా? నాకు లెక్కలు ఉంది చెప్తుంది. 6,03,550 మంది. ఎవరు వీళ్ళు? సైనికులు. అంతేనా? సైనికులు నడవగలిగేటువంటి వారు, కాల్బలం ఎక్కువ బలం అంటారు కదా, అది నడవగలిగిన వారు. ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు నడవగలిగినటువంటి వారు, 40 years. ఈ
40 ఏళ్ళు అడుగుతున్నటువంటి వారు 6,350 మంది వెళ్తే కాలంలో కాలు పెట్టి ఎంతమందమ్మా? మిగతా వాళ్ళతో ఏమైపోయారు? నేను మోస మాట విన్నారా? మోస మాటలు వింటే వీళ్ళందరూ ఖచ్చితంగా కాలు పెట్టేవాళ్ళు. మోస మాట విన్న వాళ్ళు వరకే కాలు పెట్టారు. అర్థమైందా? మోస మాట విన్న ఇద్దరు కాలు మోపారు, మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని మాట విన్నవారు, ఈ కానాను అనేటువంటిది ఇశ్రాయేలీయులకు వాగ్దాన భూమి. నేడు క్రైస్తవులకు వాగ్దాన భూమి. ఇశ్రాయేలీయులకి, ఐగుప్తులోని ఇశ్రాయేలీయులకి వాగ్దాన భూమి ఏది? కాను. మరి నీకు నాకు వాగ్దాన భూమి ఏంటి? ఏంటది? కానాల్లో కాలు పెట్టడానికే ఇద్దరైతే మరి పరలోకం చేయడానికి ఎంతమంది? దేవునికి దూరం చేస్తున్నది, దేవుని నుండి ఎడబాసేలా చేస్తుంది. దావీదు సౌలు ఇద్దరున్నారు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాసిన సౌలుని దేవుని ఆత్మ ఎప్పుడో విడిచిపెట్టడం జరిగింది. ఈ సంగతి ఎవరికి తెలియదు తెలుసా? సౌలు తెలియదు. సమూయేలు చనిపోయాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తున్నారు. సౌలు వంటివాడైపోయాడు. దావీదు అరణ్యంలోకి పారిపోయాడు. దావీదు లేడు, సమూయేలు లేడు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వస్తున్నప్పుడు సౌలు కర్ణపిశాచి చూసేటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు సౌలు రాజు అయిన వెంటనే దేవుడు చెప్పినట్టు కొన్ని పనులు చేశాడు. ఆ పనులలో సోది చెప్పేవాళ్ళను, కర్ణపిశాచి గల వారిని, గాఢ విద్య గల వారిని, మంత్రాలు అభ్యసించేటువంటి వారిని తన రాజ్యంలో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఇద్దరు మనుషులు తీసుకున్నాడు. అమ్మ జాగ్రత్తగా ఇద్దరు మనుషులు తీసుకున్నాడు రాజు సౌలు. ఇద్దరు మనుషులు తీసుకొని ఆ ఇద్దరు వేషం మార్పిచ్చేశాడు. ఈయన రాజు కదా, రాజు వేషం కూడా మార్చుకున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఒక కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె ఏమన్నా తెలుసా? నీకు ఇది తెలియదా? నువ్వు వినలేదా? రాజు సౌలు తన రాజ్యంలో ఉండకుండా సోది చెప్పేవారిని, కర్ణపిశాచి గల వారిని, గాఢ విద్య గల వారిని, శకునము చూసే వాళ్ళను వీళ్ళందరూ బయటికి ఎట్టేశాడని సంగతి తెలియదా? నువ్వు నా దగ్గరకు వచ్చావనంటే నా ప్రాణం తీయడానికి వచ్చావా అని అన్నాడు. ఎందుకు తెలుసా? తన రాజ్యంలో ఉండకూడదని పంపించాడు ఆయన కనుక. ఇప్పుడు ఆమె అవసరపడింది ఆయనకి. ఇప్పుడు రాజు అంటాడు, నీ ప్రాణములకు ఏ అపాయం జరగదు, నాది పూచి, నాది అభయం, కాబట్టి నువ్వు తొందరపడద్దు, నేను కోరుకున్న మనిషిని రప్పించమని చెప్తాడు. ఎవరిని? నేను కోరుకున్న మనిషిని రప్పించమని చెప్తాడు. అప్పుడు ఈ కర్ణపిశాచి చెప్పేది సోది చెప్పేటువంటి అమ్మాయి ఏమంటుంటే, నీ కొరకు నేను ఎవరు రప్పించాలని అన్నప్పుడు సౌలు అంటాడు, సమూయేలుని అంటాడు. ఎవరు రప్పించాలి? మీరు ప్రశ్న అడగమాకండి. ఇంతగా రప్పించే బలం మన దగ్గర ఉందా లేదా అని అడగమాకండి. తర్వాత దాని గురించి మాట్లాడండి. అయితే ఎప్పుడైతే సమూయేలు అంటాడో సమూయేలు వస్తూనే ఉంటాడు. సమూయేలు రావడం చూసి భయపడింది. ఒకసారి పెద్ద కేకేసి భయపడుతుంది. భయపడినప్పుడు సౌలుకి కనిపించడు. ఎవరు కనిపించాడు? ఆమెకే కనిపించాడు. అప్పుడు సౌలు అంటాడు, నీకేం కనబడింది? ఎవరు కనబడ్డారు? ఏ రూపంలో ఉన్నారని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె అంటది, ఇదిగో వృద్ధుడు అప్పుడు గుమ్మల నుండి పైకి వస్తున్నాడు, అతడు వృద్ధుడు బహువృద్ధుడు, దుప్పుడు గొంగలు కప్పుకొని వస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడు సౌలు ఆ రూపము ఆ పోలికలు చెప్పినప్పుడు యాక్సిడెంట్ అతను సమూయేలు అనుకుంటాడు. జాగ్రత్త, నేను ముగించి అతని విషయాలు చెప్పేసి ఇప్పుడు సమూయేలు వచ్చి ఏమంటాడు తెలుసా అండి? నువ్వు నన్ను ఎందుకు పిచ్చింది, నన్ను ఎందుకు తొందర పెట్టింది అండి. అప్పుడు సౌలు అంటాడు, ఉరీము ద్వారా దేవుడు నాతో మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా దేవుడు నాకు జవాబు ఇట్లా, నేను ఇప్పుడు ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉండిపోయాను.
3వ అధ్యాయం 4వ అధ్యాయం ఉంటుంది. సమయలు మొదలు సమయలు సమయం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, నాకేం చేయాలి అర్థం కాలేదు, అందుకే నేను రప్పించుదని అని చెప్పినప్పుడు సమయంలో ఒక మాట ఏంటంటే, యెహోవా నిన్ను ఎడబాస్తున్నాడు. యెహోవా నిన్ను ఏం చేశాడు? ఎడబాసాడు, నిన్ను ఎప్పుడో విడిచిపెట్టేశాడు. ఇక నువ్వు ఫిలిష్తీయులు నీ మీద యుద్ధానికి వస్తున్నారు కాబట్టి రేపు ఇదే సమయానికి నువ్వు నా దగ్గర ఉంటావు, నా వల్ల నువ్వు ఉంటావు అని చెప్తాడు. అర్థమైందా? ఎవరు ఎడబాసారు? దేవుడు ఎడబాలిస్తే సౌలు పరిస్థితి ఏమైంది తెలుసా? మరణం చేరు. నేను అర్థమవుతున్నాయా మీరు చెప్పే మాటలు? సచలం కాదు, అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి కదా? సౌలుని ఎడబాసిన దేవుడు మనుషుల రోజు మరణించాడు. ఈరోజు దేవుని ఎడబాసేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవుడే ఎడబాసేవలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? మనసు మార్చు, నీ బ్రతుకు మార్చు, నీ మాట మార్చు, నీ పద్ధతి మార్చుకో. అది మారకపోతే ముఖం పడి పులిపిండి పాతది, నువ్వు కడగబడ్డావు. కొత్తగా ఉండడానికి నిలబడి నువ్వు ఆలోచించేయాలి. నువ్వు పాత జీవితంలో నుండి పాడైపోతున్నావు. నీ కొరకు పాత జీవితాన్ని, పాడైన జీవితాన్ని కడగడం కొరకు నేను ఏం చేశానంటే, మన కొరకు పస్కా పశువు తెచ్చబడి. ఎందులో చదవండి, కొరింథీ పత్రిక 1 కొరింథీ 5:8. చదువు. నిష్కపట్యమును సత్యములను కూలీగడ్డతో పండుగ. ఇప్పుడు మనం పండుగ ఆచరిస్తున్నాం. ఏం పండుగ ఇది? మనం ఆచరించే పండుగ ఏంటో వచ్చి వారు నేర్చుకుంటాం. మనం ఏ పండుగ ఆచరించాలి, ఈ పండుగ ఎలాగ ఆచరించాలి అనే విషయాలు యూదులైతే, ఇశ్రాయేలు అయితే పస్కా పశువు సిద్ధం చేసుకునేవాళ్ళు. ఆ పస్కా పండుగకు రోజు ముందే సిద్ధపరచుకునేవాళ్ళు. ఆ పండుగ ఎక్కడ చేయాలో అక్కడ చేసేవాళ్ళు. దాని రక్తం ఏం చేయాలో అది చేసేవారు. దాని మాంసం ఎలా తినాలో అలా తినేవారు. ఎన్ని రోజులు చేయాలో అన్ని రోజులు చేశారు. ఎలా జరిగించాలో నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ రోజు మనకి ఉన్నాయి. ఏమంటున్నాడంటే 8వ వచనంలో, పాపుదైన పులిపిండితో నైనను, దాన్ని ఏమని పోల్చాడంటే దుర్మార్గత, దుష్టత్వము. దుర్మార్గత, దుష్టత్వము, ఇవి రెండు పులిపిండితో పోల్చబడ్డాయి. ఒక ముద్దను పాడు చేయడానికి పులిసింది పిండి, ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేయడానికి ఏంటది? దుష్టత్వము. ఇంకేంటది? దుర్మార్గత, దుష్టత్వం పోల్చబడింది. మాటలు దుర్మార్గంగా, దుష్టుడు, చెడ్డవాడు, అపవాది సంబంధమైనటువంటి మాటలు కనుక ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని ప్రభుత్వం మీకు తెలియజేసింది. మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు నిరీక్షణ ఇచ్చింది. నిరీక్షణ ఏంటంటే ఆఖరి మాటగా రోమపత్రిక 5:5 చదువుకుని ముగించు. రోమపత్రిక 5:5 చదువు. చదవండి. 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎక్కడ కుమ్మరించబడింది? ఎందుకు హృదయంలో కుమ్మరించబడింది? మన మీద కాకుండా. చెప్పాను మీకు, దేవుడు మనుషుని కోరేది ఏంటి? ఎందుకు కోరుకుంటున్నాడు? అది ఎలా ఉంటుందంటే దుష్టత్వముతోనూ కపటముతో నిండి ఉంటుంది, దుర్మార్గత నిండి ఉంటుంది. ఎక్కడది? ఉదయం. అది శుద్ధి చేయడానికి మిషన్స్ లేవు. అది శుద్ధి చేయడానికి
ట్యాబ్లెట్లు లేవు, అది శుద్ధి చేయడానికి మందులు లేవు. కానీ ఒకటి మాత్రమే చేయగలదు, ఒక్కరు మాత్రమే చేయగలరు. ఆ ఒక్కరు ఎవరంటే మన తెలియటువంటి దేవుడు మాత్రమే చేయగలరు. ఎవరి ద్వారా? అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా. అదే చెప్తున్నాడు. ఎక్కడ కుమ్మరించాడు ఆయన? మరి కుమ్మరించినప్పుడు అక్కడ ఉందా? పొంగి పక్కకి వెళ్ళిపోయిందా? ఆ ప్రేమ, కుమ్మరించినటువంటి ప్రేమ, దాన్ని మనం పట్టుకున్నామా, దాన్ని జాగ్రత్త చేస్తున్నామా, లేకపోతే దానిని పారేసుకున్నామా? మాట్లాడలేదు. ఇట్లుండగా దేవుడు తన ప్రేమను వెళ్ళపరచున్నాడు కింద చెప్పాడు. కనుక దేవుడు మన హృదయంలో ప్రేమను కుమ్మరించాడు. ప్రేమను కుమ్మరించారంటే ఆ ప్రేమ ఎలా కుమ్మరించారు చెప్పంటారా? యేసుక్రీస్తును నీ కొరకు బలికప్పగించాడని ప్రేమ. తన కుమారుని చావు నీ కోసం సిద్ధపరిచాడని ప్రేమ. తన కుమారుడు వేదనలు ఏం వినలా, తన కుమారుని యొక్క మొరలు ఆయన ఏం వినలా. వినలేదని అర్థం ఏంటంటే ఆయన ఎంత చేస్తున్నా విన్నారు, కానీ జరిగించాల్సింది మాత్రమే జరిగించారు దేవుడు అని అర్థం. కనుక ఈ మధ్యకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు పడిన పాటలు అన్నీ ఇన్ని కాదు. ఎవరి కొరకనంటే మన వృత్తి కొరకైనా మనందరి నిమిత్తమైన ప్రాణం పెట్టారు. ఈ ప్రాణం నీ కొరకు పెట్టారు. చిన్న మాట చెప్తారు, గుండె లేదా గుండె పాడైందని అన్నారు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళని గుండెస్తారా? గుండెస్తారమ్మా? ఒక 60 సంవత్సరాలు ఇంట్లో ముసలి ఉన్నారు, పెద్దోడు, ఆయన గుండె పాడైందన్నారు. కొడుకన్న కోళ్ళన్న బిడ్డను ఇచ్చింది అనుకుంటే ఒకళ్ళు చెప్తే ఏం మాట్లాడతారు? శాఖ నడుపుతూ చెప్తాడే, నువ్వైతే చెప్పు శాఖ. రెండుంటే ఒకటి ఇస్తాను కానీ ఉన్నది ఒకటి కానీ ఇస్తామా? ఎందుకని? ఏమంటో చెప్పండిరా, నువ్వు బతికి ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకుతావు, నాకెంత ఉంది? చాలా ఇస్తుంది. 33.5 సంవత్సరాల వయసు, స్టిల్ ఎంగేజ్, యుక్త వయసులో భక్తిహీనులమైన మనకు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చినాయి మన కొరకు అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమను కంప్లీట్ గా నెరవేర్చిన కొరకు యేసు ప్రభు వారు ఆవుతైపోయాడు, బలైపోయాడు, మరణం దగ్గరికి వచ్చేసాడు. వెళ్తామా? మనం వెళ్తామా? అనేక సాగులు చెప్పు, రేపు మా అబ్బాయి ఏంటంటే అడగ నీ పుణ్యం ఉంటుందయ్యా, నీ దండం పెడతాయ్యా, ఏదో రకం బతికించయ్యా. మొన్న ఒక వీడియో వచ్చింది, కింద మ్యాట్ టైప్ చేశాను, చాలా బాధ చేసింది నాకు. ఆ వీడియో ఏంటంటే 2 లారీలు ఢీకొంటే, ఎదురు ఢీకొంటే ఆ ఇటువైపు లారీలు ఇద్దరు, డ్రైవర్ క్లీనరు, అటువైపు లారీలో డ్రైవర్ క్లీనర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇన్సెట్ అయిపోయారు, అందులో ఇరుక్కుపోయారు. మనిషి బ్రతికే ఉన్నారు కానీ బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ 2 లారీలు ఢీకోవడం వల్ల మంటలు వచ్చింది. ఆ మంటల్లో వస్తూ ఉండగానే ఆయన అన్నారంటే, కింద మేనేజర్ చేసేసరికి నా కళ్ళం మీద వచ్చింది. విషయం ఏంటంటే, అన్నా నాకు పిల్లలు ఉన్నారన్న, ఏదో రకంగా నన్ను కాపాడమని ఇద్దరు చెప్పారు. కానీ మనుషులందరూ చూస్తూ ఉంటారు, అందరూ వీడియో తెస్తున్నారు, సెల్ ఫోన్తో వీడియో తెస్తున్నారు. కానీ ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా 10 మంది చేసి లాగితే ఆయన బయటకు వస్తాడనేటువంటి ఆశ ఎవరికి కూడా ఎందుకు రాలేదు? మనుషులు ఎందుకు ఇలా తయారయ్యారని బాధ. అంటుకుంటే కాలిపోతామేమో, మనం చచ్చిపోతామేమో. చూస్తూ చూస్తూ ఉండగా మనిషి సగం బయటికి వెళ్ళిపోయి అందరిని పిలుస్తూ ఏడ్చుకుని కాలిపోయాడు. ఎంత బాధ ఉంది! ఆ మనిషిని చూసినప్పుడు, ఆ కుటుంబాన్ని గుర్తు చేస్తున్నప్పుడు మనకి ఎంతో మనం చెల్లించిపోతాం. మన కొరకు
ఏ పాపము చేయనటువంటి వాడు. అది ఆయన చేస్తున్న తప్పదు, ఇద్దరు చేస్తున్న తప్పదు. మరి ఏ తప్పు చేయని వాడిని కొరకు బలేదు. ఏమాత్రమైన బాధ కానీ, ఆయన ఎడల ఇష్టము కానీ నమ్మకము కానీ ఎంతవరకు మనకు కలిగి ఉంటున్నాం అర్థం చేసుకుని ప్రయత్నించాము. ఒకటి చెప్తున్నాను, ఆదివారం ఆరాధన మానకండి. ఆదివారం ఆరాధన నువ్వేదో అనుకుంటున్నావేమో కానీ ప్రతిదీ లెక్కించబడుతుంది, ప్రతిదీ దృష్టించబడుతుంది. నువ్వు మాట్లాడావా, ఆయన వింటారు. నువ్వు చూస్తున్నావా, ఆయన చూస్తారు. నువ్వు ఏ మాట మాట్లాడే వింటారు. అది నువ్వు తప్పు మాట్లాడి వింటాడు, నిజం మాట్లాడే వింటారు. ఆయన నీ నోటి గుండా బయటకు వచ్చిందా ఖచ్చితంగా ఆయన వింటాడు. నీ మనసులో తలంపు కలిగిందా ఖచ్చితంగా ఆయనకు తెలిసిపో. ఎంత గొప్ప దేవుడు ఎదుట నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే దేవుని పని శ్రద్ధగా చేయాలి. దేవుని పనులు ఎడలా శ్రద్ధ కలిగి ఉండాలి. మనిషి బ్రతికున్నంత వరకు పని ఉంటుంది, చనిపోయే వరకు పని ఉంటుంది. యేసుప్రభువు చెప్పాడు, ఒక మనుషుడు లోకమంతయు 16:26 మత్తయి సువార్తలో, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం విలువ, ప్రాణం పోయేటప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు, ఆరోగ్యం తెలియదు కనుక ఆ విలువ తెలుసుకుందాం. అలాంటి ప్రాణాన్ని మన కొరకు పెట్టిన మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ ద్వారా దేవుని ఆరాధించడానికి ఆరాధనకు నీకు ఈ ఆరాధన నువ్వు ఎలా చేయాలంటే పులిపిండి లేని చేయాలి. దుష్టత్వము దుర్మార్గత లేకుండా ఉంటాం. పాత్రను తీసి క్రొత్త ముద్ద ఉండగా నేను నువ్వు చేసుకో. వచ్చేవారం నాడు ఈ పండగ, ఈ పస్కా పండుగ ఎలాగ ఆరాధి మనం ఎలాగ చేయాలో అన్న విషయం నేర్చుకుందాం. ఓ అద్భుతంగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు